రోహిణి విషయంలో తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి బీభత్సమైన షాక్ అయితే ఇచ్చారు. రోహిణి వర్ధన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వర్ధన్ ఇచ్చిన డబ్బులు సరిపోక ఇంకాస్త డబ్బులు కావాలి అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నా దగ్గర లేవు అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోడనమాట. అయితే ఇంతలో ప్రభావతి వస్తుంది. వచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది. చూసి "ఎవరితో మాట్లాడుతున్నావమ్మా నువ్వు" అంటే "అడ్రస్ కోసం వచ్చాడు అత్తయ్య, అడ్రస్ చెప్పి పంపించేశారన్నట్టు" చెప్తుందనమాట. అయితే "నేనంటే నీకు కొంచెం బొత్తిగా కూడా భయం లేకుండా పోయింది. ఏం చేస్తానో చూడు" అని రోహిణి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి "మీ అమ్మాయి కళ్యాణికి యాక్సిడెంట్ అయిందని" చెప్తాడనమాట. ఆమె నిజంగానే నమ్మేస్తుంది. ఇక రోహిణికి ఫోన్ చేస్తూ ఉంటే రోహిణి అదే టైంలో ఇప్పుడే నేను టెన్షన్ పడుతూ ఉంటే మరలా ఈవిడొకటా అన్నట్టు బ్లాక్‌లో పెట్టేస్తుందనమాట. ఆమెకి ఇంకా కంగారు ఎక్కువైపోతుంది. కన్న కూతురికి ఏమైపోయిందా అన్నట్టు. అయితే ఈ తల్లి కొడుకులు ఇద్దరు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, రోహిణి ఎటు వాళ్ళ నాన్నతో మాట్లాడడం లేదు కదా, నువ్వే రోహిణి ఫోన్ తీసుకొని ఫోన్ చేయరా అన్నట్టు చెప్తుందనమాట. ఈవిడేంటి ఇలాంటి ప్లాన్ ఏస్తుంది, ఆ టాపిక్ నీకు వదలరా అంటూ రోహిణి కంగారు పడుతుంది. అలాగే రోహిణితో వచ్చి కూడా మాట్లాడతారు. "నువ్వు మాట్లాడకపోతే ఏమైందమ్మా? వీడు మాట్లాడతాడులే మనోజ్" అని చెప్పని ఫోన్ బలవంతంగా అయితే తీసేసుకుంటారనమాట మాట్లాడాలన్నట్టు. అలా గనక ఒక్కసారి ఫోన్ చేయాలని చూస్తే రోహిణి చెప్పిన అబద్ధాలు, మోసాలు అన్నీ ఒక్కసారిగా బయటపడిపోతాయన్నమాట. పరిస్థితి మొత్తం తారుమారై